పాస్బుక్లు డాక్యుమెంట్స్ మళ్ళీ మా వైఫ్ కొంతమందికి ఇంట్రెస్ట్కి ఇస్తుంది స్పాన్సర్డ్ నోట్స్ ఇంకా చాలా ఇక ఎవరెవరికి ఇచ్చింది డబ్బులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మా అత్తయ్యకి తెలుసు అన్ని టోటల్ ఏడ పెడుతుంది అనేది అన్ని తీసుకొని పోయింది. ఓకే నువ్వు తీసుకొని పోయినావు భద్రపరచడానికి తీసుకెళ్ళావు, ఓకే హ్యాపీనెస్. ఓకే నేను అడిగినప్పుడు నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. ఓకే నేను లీగల్ ఒకసారి ఈ సంఘటన రెగ్యులర్గా ఫాలో అవుతున్న చాలా మంది వ్యూవర్స్ కూడా ఉంటారు, వాళ్ళ కాల్ కూడా మనం తీసుకుందాము. గుడివాడ నుంచి నీరజ గారు ఉన్నారు. నీరజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడుతున్నారు కదా, విజయరెడ్డి గారి హస్బెండ్ గారు. అవునమ్మా, చూస్తూ ఉన్నాను, జరిగిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాను. మళ్ళా 2 days నుంచి బాగా మళ్ళీ చెప్తా మాట్లాడుతూ ఉన్నారు. నిదానంగా ఉంటేనే నిజాలు బయటకు వస్తాయి అన్నట్టు 3 నెలల నుంచి ఆ పాపం ఆగి అన్నిటినీ ట్రూత్ ఆఫ్ అన్నిటిని ఆయన పాపం దగ్గర తీసుకొని ఇప్పుడు మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ బ్రదర్ చెప్తున్నవన్నీ కూడా నిజాలేనండి. వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు చెప్తున్నవి కూడా నిజాలే. ఎక్కడ తప్పు ఉన్నదని అంటే ఆ యొక్క విజయరెడ్డి గారు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ వదినే, వీళ్ళ ముగ్గురి వల్లనే ఆ బిడ్డని ఇప్పుడు ఇతను కూడా టార్చర్ పెడుతున్నారు మానసికంగా. ఆల్రెడీ అన్నారంట, మీ మరణ తదనంతరం మీరు చచ్చిపోతే మీ ఆస్తులను ఎవరికైనా అడిగారంట వాళ్ళ అత్తగారు. మరి చూడండి ఎంత ప్లాన్ వేసుకొని ఉన్నారో చూడండి. ఎంత ఇతన్ని కూడా ఒంటరి వాడిని చేసేసి లోన్లీగా చేసేసి ఇతనంతకి ఇతనే చనిపోయేట వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసేటట్ట మొదటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళు ప్లాన్ వేసుకొని ఉన్నారండి. వాళ్ళ మీద డౌట్లు రాకుండా అన్నిటినీ కూలకుషంగా అసలు వీళ్ళ పాస్తులు ఏమేమి ఉన్నాయని మొత్తం ఇంట్లోనే వాళ్ళ కూతురుతోనే వాళ్ళ అమ్మ అసలు ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వీళ్ళ ఫ్యామిలీ అసలు ఎంటర్ అవ్వకూడదు ఏ విషయంలో కూడా. ఏది ఫంక్షన్లకు మాత్రమే కలుసుకోవచ్చు కానీ ఇంకా మిగతా విషయాలు సొంత విషయాలు భార్యాభర్తల పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ అయినాక వాళ్ళ ఇంట్లో అసలు వెళ్ళకూడదు అమ్మాయి అన్నిట్లో. నీరజ గారు ఇక్కడ సురేందర్ రెడ్డి గారు దుబాయ్ లో ఉంటారని అక్కడ పనిచేస్తారు, రక్షణగా ఉంటుంది, ఆ పిల్లలు ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం అన్ని, మనం కూడా కుటుంబాలను ఫేస్ చేస్తూ అన్ని చూస్తూ వస్తున్నాం. అయితే అన్నమంతా పట్టుకొని చూడవసరం లేదు కదా. ఒక్క అన్నము గరిటెకి తీస్తా ఉడికిందా లేదని చూస్తాం. అన్నం ఉడికింది అని అన్నం ఉంచుకుంటా లేదంటే అత్యవసరం పెట్టేసుకుంటాం. మనం కూడా కుటుంబాలు ఫేస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మా కుటుంబాల్లో కూడా జరుగుతున్నవే. వాళ్ళ ప్రేమ, వాళ్ళ నటన అన్ని మనకి అన్ని చదివేసి ఉన్నాం. కనుక వీళ్ళిద్దరు విషయాలు జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ అత్త, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వీళ్ళు కావాలని వాళ్ళ మీద ఏమి రాకోకుండా ముందు నుంచి ప్లాన్ చాస్ట్రూల్ చేసుకోవటం, అంత అమ్మాయి పేరునే రాసేసామన్నట్టు ఇవన్నీ కూడా ఒక నటన పరంగా వాళ్ళే చేసి వాళ్ళ మీద తప్పులు లేకుండా రాకుండా చూసుకోవడానికి మొదటి నుంచి ప్లాన్ గా వస్తున్నారు. అమాయకులుగా ఉన్నారు, వీళ్ళిద్దరేమో అమాయకులుగా ఉన్నారు. థ్యాంక్ యూ నీరజ గారు. సో చూసారు, తెలుగు రాష్ట్రం మొత్తం చూస్తున్నాయి, ఫస్ట్ నుంచి గమనిస్తున్నాయి కాబట్టి నిజంగా మీ పోరాటానికి డెఫినెట్గా దానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అందరూ కూడా. సో కంటిన్యూ చేద్దాం మనం. తను ఆస్తి గురించి అడిగింది, ఇవ్వనన్నారు, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత ఎందుకు మిమ్మల్ని థ్రెటన్ చేయాల్సి వచ్చింది? ఎవరు అంటే మీ బామ్మర్ది కానీ డబ్బులు అడిగారు అంటున్నారు కదా, ఎందుకు థ్రెటన్ చేశారు? ఇప్పుడు అతని డాక్యుమెంట్స్ కోసం నేను అడిగాను, డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి, నేను లీగల్ ఎయిర్గా అప్లై చేసుకుంటా అంటే మా అత్తయ్య డైరెక్ట్ నువ్వు నేను కలిసి బామ్మర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, సెటిల్మెంట్ చేసుకోవాలన్నది. సెటిల్మెంట్ అనేది నాకు అర్థం కాలేదండి ఫస్ట్. ఓకే, సెటిల్మెంట్ అంటే ఏంటిదమ్మా? సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఏంది అని అడిగానండి. సెటిల్మెంట్ అంటే నాకు అర్థం కాదు ఫస్ట్. నేను షాక్లో ఉన్నప్పుడే 25 days ఇదంతా తెలిసిన తర్వాత కూతురు చనిపోయి